హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమృ ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడే thumbnail లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ 2024. ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజ్ కూడా మళ్ళీ పెట్టుకోవచ్చా? ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజ్ అలాట్ కాని వాళ్ళే పెట్టాలా, ఎవరైనా పెట్టవచ్చా? ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడితే ఫస్ట్ వచ్చిన కాలేజ్ క్యాన్సిల్ చేస్తారా? ఫుల్ క్లారిటీ అయితే నేను ఇచ్చేస్తాను వీడియోలో. దయచేసి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి ప్లీజ్. దయచేసి ఇవన్నీ మీకు యూస్ఫుల్ వీడియోస్. మీరు వీడియోని స్కిప్ చేసేసి దాని కింద కమెంట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను ఆ కంటెంట్ అనేది, ఆ మ్యాటర్ అనేది ఆల్రెడీ వీడియోలో చెప్పేస్తున్నాను. లాస్ట్ వరకు చూడకుండా కూడా మీరు కింద కమెంట్ చేస్తుంటే నేను అన్ని కమెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేను. ఎందుకంటే మీరు వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నాకు పర్సనల్గా ఉండాల్సిన వర్క్స్ చాలా ఉన్నాయి. అందువల్ల నేను రిప్లైలు ఇవ్వలేకపోతున్నాను. కానీ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా విజిట్ చేసి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేను వన్ బై వన్ మీకు చెప్పుకుంటా వస్తాను, ఓకేనా? ఇప్పుడైతే అందరికి వచ్చిన మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒక కాలేజ్ వచ్చింది. ఆ కాలేజ్ మళ్ళీ మేము పెట్టుకోవచ్చా సెకండ్ కౌన్సిలింగ్లో అని అడుగుతున్నారు. మీరు అక్కడ రిపోర్ట్ చేసినా రిపోర్ట్ చేయకపోయినా, ఆ కాలేజ్లో మీరు రిపోర్ట్ చేసినా రిపోర్ట్ చేయకపోయినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఆ కాలేజ్ అనేది మళ్ళీ పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు ఏ ప్రాబ్లం కూడా రాదు, ఓకేనా? రిపోర్ట్ చేసిన వాళ్ళైనా పెట్టుకోవచ్చు, రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఆ కాలేజ్ మళ్ళీ పెట్టుకోవచ్చు, ఓకేనా? అందరూ అడుగుతున్నారు, ఇప్పుడు మేము మాకు ముందు వచ్చింది కాలేజ్ కానీ మేము రిపోర్ట్ చేయలేదు, మళ్ళీ ఆ కాలేజ్ పెట్టచ్చు అని అడుగుతున్నారు. ఆ కాలేజ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు పెట్టచ్చు, రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా మీకు ఆ కాలేజ్ వస్తే కానీ పెట్టచ్చు. ఏ ప్రాబ్లం కూడా ఉండదు. ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ని మళ్ళీ పెట్టుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజ్కి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కానీ మళ్ళీ కూడా మీరు రిపోర్ట్ చేసినా రిపోర్ట్ చేయకపోయినా సరే ఆ కాలేజ్ అనేది మళ్ళీ పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్లో, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, ఓకేనా? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజ్ అలాట్ కాని వాళ్ళే పెట్టాలా, ఎవరైనా పెట్టవచ్చా అని అడుగుతున్నారు. ఈ వెబ్ ఆప్షన్స్ అనేది అలాట్ అయిన వాళ్ళే కాదు, అలాట్ కాని వాళ్ళు కూడా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ అనేది అలాట్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా పెట్టచ్చు, ఓకేనా? ఓన్లీ అలాట్ అయిన వాళ్ళే పెట్టాలని రూల్ లేదు. అలాట్ కాని వాళ్ళు కూడా అందరూ కూడా వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్లే, ఓకేనా? అలాట్ కాని వాళ్ళందరూ పెట్టచ్చు, ఓకేనా? ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడితే ఫస్ట్ వచ్చిన కాలేజ్ క్యాన్సిల్ చేస్తారా? ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ 2 క్వశ్చన్స్ చెప్పాను, మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా 2 క్వశ్చన్స్ గురించి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడితే ఫస్ట్ వచ్చిన కాలేజ్ క్యాన్సిల్ చేస్తారా అంటున్నారు. ఇప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు సీట్ ఏం క్యాన్సిల్ చేయరు, ఓకేనా? వెబ్ ఆప్షన్స్ పెట్టినంత మాత్రాన మీకు ఫస్ట్ వచ్చిన కాలేజ్ ఏం క్యాన్సిల్ చేయరు. వెబ్ ఆప్షన్స్ పెట్టాక మీకు వేరే కాలేజ్లో ఏమన్నా అలాట్ అయితే, సపోజ్ మీకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చింది, నాగార్జున యూనివర్సిటీలో మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చింది, కానీ సెకండ్ కౌన్సిలింగ్లో మీరు కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు. వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఆదికవి నన్న యూనివర్సిటీలో మీకు సీట్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు నాగార్జున వచ్చింది కాబట్టి అది క్యాన్సిల్ అయిపోతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోతుంది తప్ప, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టగానే అమ్మటిని వెబ్ ఆప్షన్స్ ఆన్ చేయగానే ఏం క్యాన్సిల్ అవ్వదు. మీరు కానీ అక్కడ రిపోర్ట్ చేసుంటే, మీకు ఏదైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిందో దానికి మీరు రిపోర్ట్ చేసుంటే, మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ కూడా అలాట్ అవ్వకపోతే మీ సీట్ మీకు రిజర్వ్గా ఉంటుంది. మీకు ఏ కాలేజ్ కూడా అలాట్ కాకపోతే, మీకు ఏ సీట్ కూడా అలాట్ కాకపోతే మీ సీట్ అనేది రిజర్వ్గా ఉంటుంది, ఓకేనా? మీకు ఏమన్నా సీట్ కానీ అలాట్ అయితే కానీ సెకండ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ది క్యాన్సిల్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది మీకు రిజర్వ్గా ఉండాలి, అది మీరు రిపోర్ట్ చేసుంటే మీ సీట్ రిజర్వ్గా ఉంటుంది. మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఏమైనా కాలేజ్ కానీ వస్తే కానీ ఫస్ట్ది క్యాన్సిల్ అవుతుంది. మీకు సెకండ్ కౌన్సిలింగ్లో నో కాలేజెస్ అలాటెడ్ అని వచ్చిందంటే, ఏ కాలేజ్ రాలేదు మీకు అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ది అలాగే ఉంటుంది, ఓకేనా? ఎవరు టెన్షన్ పడకండి. చాలామంది టెన్షన్ పడుతున్నారు, అది మాకు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడితే ఫస్ట్ క్యాన్సిల్ అయిపోతుందేమో అని చెప్పి. అలా ఉండదు. మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఏమైనా కాలేజ్ వస్తేనే ఫస్ట్ది క్యాన్సిల్ అవుతుంది. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో చెప్పండి. పీసెట్ వాళ్ళ గురించి అయితే నేను అప్డేట్ ఇస్తాను, సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇది అప్డేట్ అయితే. అంటిల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో ఐసెట్ రిలేటెడ్ చెప్తే నేను ఆ వీడియో అయితే చేస్తాను, ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమృ ప్రిన్సెస్.